హాయ్ అండి. వెల్కమ్ టు ఆల్. నేను మీ మౌనిక. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ కాంబినేషన్‌తో మటన్ వండారంటే చాలా బావుంటదండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఇక్కడ కొంచెం నేను మటన్ తీసుకున్నాను. అండ్ ఒక దోసకాయని కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఈ ఆయిల్ అనేది ఇప్పుడు హీట్ అవ్వనిద్దాము. ఇలా చేసుకున్నారంటే చాలా బావుంటదండి. మటన్ కంటే ఎక్కువ దోసకాయ ముక్కలే తింటారు. అంత బావుంటది. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు 2 లవంగం మొగ్గలు అండ్ ఒక యాలకులు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకుందాము. ఇది నా స్టైల్‌లో నేను చేసి చూపిస్తున్నానండి. ఒకవేళ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం బగారాకు, 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కాసేపు ఫ్రై అవ్వనిద్దాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇదంతా పసుపు ముక్కలకు పట్టేంత వరకు కలబెట్టుకుందామండి. ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాము దీన్ని మొత్తాన్ని. ఇలా వండారంటే చాలా బావుంటదండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఈ దోసకాయ ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి మటన్ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వగానే ఇప్పుడు ఇవి యాడ్ చేసుకుందాము. ఇవి దోసకాయ ముక్కలు, మటన్ అనేవి కాసేపు ఉడకనిద్దాము వీటి మొత్తాన్ని. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది అప్పటికప్పుడు నూరుకుందండి. నాన్ వెజ్‌లోకి అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి అయితేనే బావుంటది. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇదంతా దగ్గర పడి ముక్క, దోసకాయలు అన్నీ ఉడికేంత వరకు బాగా ఉడికించుకుందామండి వీటి మొత్తాన్ని. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మీ టేస్ట్‌కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బావుంటదండి. అసలు మీరెప్పుడు మటన్ తెచ్చినా ఇక దోసకాయతోటే వండాలనుకుంటారు. అంత బావుంటది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్‌ని యాడ్ చేద్దాము. ఈ కారం ఇవన్నీ మంచిగా కలబెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకుందాము. ఇలా కొన్ని వాటర్‌ని యాడ్ చేస్తున్నానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకొస్తుంది. మీకు ఎలాంటి మన ఇంట్లో ఉండే వాటితోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలా కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడరు అండ్ కొంచెం మసాలా యాడ్ చేసుకొని ఇంకా కాసేపు దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి. ఇలా కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకుందాము. ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బావుంటది. ఇలా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకుందాము దీన్ని మొత్తాన్ని. చూసారు కదండీ! ఇలా మొత్తం దగ్గర పడిపోయింది. సూప్ అంతా దగ్గర పడిపోయింది. కూర అనేది అంతే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ దోసకాయ మటన్ కాంబినేషన్ అయితే చాలా బావుంటదండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకొస్తది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.